గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు సన్మానం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం మంగళగిరి ఆత్మకూరు బైపాస్ రోడ్ నందు గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగ నియోజకవర్గ అధ్యక్షురాలు ఫిలోమినా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం మహిళలు ఉత్సాహం, చైతన్యంతో అమ్మరానంటింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ మురుగురు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిరపల్లి మోహన్ రావు, డాక్టర్ పి గిరిజ, డాక్టర్ బి సౌమ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు మరియు వార్డు కౌన్సిలర్స్ కు 44 మంది మహిళా ప్రజా ప్రతినిధులను సారువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవా రంగం వంటి ప్రతి విభాగంలో మహిళలు ముందంజలో నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొంటూ మహిళలు ప్రతి రంగంలో మరింతగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. మీడియాతో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళలంటే వస్తే కాదు ఓ శక్తి అని, ఆకాశంలో సగం అవకాశంలో సగమని మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్లిన ఘనత మా జగనన్నది. మహిళలను ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వంలో 3 లక్షల కోట్లు మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. ఏ పథకం ప్రవేశపెట్టిన కేంద్ర బిందువుగా మహిళలను పెట్టి పథకాలను అమలు చేశారు. మహిళల్లో ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలని ఆయన మహిళల కోసం చాలా కృషి చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి పదవులు కూడా మహిళలకు ఇస్తూ మహిళా పక్షపాతిగా గుర్తింపు వచ్చింది. మహిళల మీద గౌరవంతో వారికి ఎటువంటి ఆపద రాకూడదని దిశ చట్టం తీసుకువచ్చారు. మా జగనన్న ప్రభుత్వం మహిళా సాధికార ప్రభుత్వమైతే ఈ కూటమి ప్రభుత్వం మహిళలను సాధించే ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగ జాయింట్ సెక్రటరీ భూక్య, శాలిని, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లువరపు, సుధారాణి, మంగళగిరి పట్టణ మహిళా విభాగ అధ్యక్షురాలు సంఖ్య, సునీత, మంగళగిరి రూరల్ అధ్యక్షురాలు లింగినేని, సత్యవతి, మంగళగిరి రూరల్ మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ శెట్టి, రాణిప్రియ, తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి విజయశ్రీ, తాడేపల్లి రూరల్ మహిళా అధ్యక్షురాలు గోర, నాగస్రవంతి, దుగ్గిరాల మండల మహిళా అధ్యక్షురాలు గొడవత్తు సంసోనమ్మ, తాడేపల్లి మాజీ ఎంపీపీ ప్రాతూరు లలిత కుమారి, మెల్లెంపూడి మాజీ ఎంపీటీసీ బొమ్మరెడ్డి, సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న మహిళా దినోత్సవానికి ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళ అంటే ఒక స్త్రీ కాదు, ఒక శక్తి అని చెప్తున్నాను. అదేవిధంగా ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని ఆ రోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మహిళలను అందరినీ కూడా ఆర్థికంగా, అలాగే రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలి, దాదాపుగా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా 3 లక్షల కోట్లు ఆర్థిక సహాయం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతి పథకానికి కూడా కేంద్ర బిందువుగా మహిళల పేరే పెట్టి ప్రతి పథకానికి కూడా మహిళలకే హక్కుగా ఇచ్చి ప్రతి పేరు కూడా సంక్షేమ పథకాల్లో ఉన్న ప్రతి పేరు కూడా మహిళల మీదే పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి మహిళల పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా బయటికి తీసుకురావాలి, రాజకీయంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా వాళ్ళని బలపరిచిన పరిస్థితి. అదేవిధంగా నామినేటెడ్ వర్క్లలో 50% రిజర్వేషన్స్ కల్పించు, నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో నలుగురికి మంత్రి స్థానాలు మహిళలకు కల్పిస్తూ ఎక్కడ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక డిప్యూటీ చైర్మన్ ఒక మైనార్టీ మహిళకు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మహిళల పట్ల ఎంత గౌరవం ఉంటే మహిళలకు ఇంత మంచి చేస్తారని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఆ విధంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అనేక విధాలుగా ఒక దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి మహిళలను కూడా సామాజిక భద్రత వాళ్ళకి కల్పించి వాళ్ళకి ఎక్కడ కూడా వితిన్ సెకండ్స్లోనే వాళ్ళకి వెంటనే ఇక్కడ ఏ ఆపద ఉన్నా కూడా దిశ యాప్ రావడం, దిశ పోలీస్ స్టేషన్లు రావడం, అదేవిధంగా అంటే అన్నీ కూడా ఏదైతే వెంటనే ఎక్కడ నేరాలు జరుగుతాయో వెంటనే శిక్షించడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఇది మా జగనన్నది మహిళా సాధికార ప్రభుత్వం అయితే అదే ఈ కూటమిది మహిళలు సాధించే ప్రభుత్వంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.